హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శాంతి. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ వచ్చేసి నేను పొటాటో కర్రీ చేయబోతున్నాను. ఫ్రై కాదు, ఇది కర్రీ అనమాట. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచాను. సాటర్డే స్పెషల్ అనమాట. పూజ చేసుకోవాలని చెప్పేసి ఎర్లీగా లేచాను. మా ఇంట్లో అందరికీ లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలన్నమాట. అందుకోసం ఎర్లీగా నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీ కోసం కొంచెం పెద్దగా ఉన్న పొటాటోస్ ఒక 4 తీసుకొని పీల్ అవుట్ చేసి ముక్కలు కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. స్కార్చ్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. పొటాటోస్ ఉడకబెట్టకుండా డైరెక్ట్గా పీసెస్ లాగా కట్ చేసి తాలింపులో వేసేయచ్చు. కర్రీకైనా ఫ్రైకైనా నేనైతే ఇలాగే చేస్తాను. త్వరగా రెడీ అయిపోతుంది. మళ్ళీ సపరేట్గా బాయిల్ చేసి కర్రీ చేసి ఇదంతా ప్రాసెస్ టైం వేస్ట్. డైరెక్ట్గా నేను ఈ పచ్చి ముక్కల్ని తాలింపులో వేసేస్తాను అనమాట. సింపుల్గా అయిపోతుంది. ఈరోజు నాకు కొంచెం థ్రోట్ పెయిన్గా ఉందన్నమాట. ఎందుకో తెలియదు. మార్నింగ్ లేచినప్పటి నుంచి లైట్గా పెయిన్ వస్తుంది. ఓకే, పొటాటోస్ అయితే కట్ చేశాను. ఒక 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకోండి తాలింపులోకి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఆయిల్ కర్రీకి సరిపడా ఒక 3 గంటలు అలా వేసాను నేను. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు అవి కొంచెం లైట్గా వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఎండుమిర్చి తాలింపులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట. మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకొని ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ముక్కలన్నీ తాలింపులో వేసేయాలి. ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాకుండా లైట్గా కుక్ అయిన తర్వాత అప్పుడు పొటాటోస్ వేయాలన్నమాట. కర్రీలో ఎలాగో కుక్ అవుతాయి కాబట్టి. నేనైతే కర్రీని అటువైపు షిఫ్ట్ చేశాను. స్టవ్ మీద ఇటు రైస్ పెట్టేశాను. లంచ్ బాక్సెస్ కట్టాలి కాబట్టి కొంచెం పెద్ద గిన్నెలో వండుతున్నాను రైస్. ఓకే, కర్రీ అయితే ఇప్పుడు కుక్ అయింది. దానికి సరిపడా సాల్ట్ కొంచెం వేసేసి వెంటనే కారం కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్ సరిపడా యాడ్ చేసుకోండి మీరు. నేనైతే 1 స్పూన్ అట్లా యాడ్ చేశాను. మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్లో చేస్తే ఏమి కర్రీ మాడదన్నమాట. అడుగంటది కూడా మంచిగా వస్తుంది. ఆలు ముక్కలు మొత్తం ఈవెన్గా కుక్ అవుతాయి. ఎక్కడ కొంచెం పచ్చి పచ్చిగా అనేది కూడా లేకుండా. ఓకే, ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. మీకు చిన్న టిప్ అనమాట. గంటని ఇలా కళాయికేసి కొట్టకుండా ఇలా చేతి మీద వేసి కొడితే సౌండ్ రాదనమాట. టక్క టక్కమనే సౌండ్ రాకుండా ఉంటుంది. అందుకని నేను చేతి మీద ఇలా కొట్టి చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేద్దాం. కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇక మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. మీరందరూ ఈరోజు ఏం కర్రీ చేశారు? సాటర్డే స్పెషల్ మీ ఇంట్లో ఏం కర్రీ ప్రిపేర్ చేసుకుంటారు నాకు కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే మన కర్రీ రెడీ అయిపోయింది. నేను మూత పెట్టేశాను. ఇటువైపు రైస్ కూడా కుక్ అయింది. ఎట్ ఏ టైం కర్రీ రైస్ ఒకే టైంలో అయ్యాయి అనమాట. సో నేను లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఫైనల్గా అయితే మన రైస్ కూడా కుక్ అయిపోయింది. నేను దీన్ని ఇప్పుడు గంజి వార్చాలన్నమాట. ఎగరబెట్టట్లేదు, కొంచెం గంజి వార్చేస్తున్నాను. పొడి పొడిగా బాగుంటుందని. ఆఫ్టర్నూన్ కల్లా లంచ్ బాక్సెస్లోకి మంచిగా ఉంటుందని నేను గంజి వారుస్తున్నాను అనమాట. మేమైతే డైలీ నైట్ డిన్నర్లోకి టిఫిన్ అట్లా ప్రిపేర్ చేసుకుంటాము. రైస్ అనేది తినమనమాట. అయితే నేను నిన్న నైట్ పూరీలు ప్రిపేర్ చేశాను. ఆ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటే వీడియో తీయడానికి కరెంట్ పోయిందనమాట. సో చీకటిగా ఉంది, అందువల్ల నేను వీడియో తీయలేకపోయాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.